నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. గత కొద్ది రోజుల నుండి ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణిపై పలు ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో బిజీగా గడుపుతున్న ఆయన ఈటీవీ షోలో 24 సీజన్స్ ని పూర్తి చేసుకున్న పాడుతా తీయగా సింగర్ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ షో ద్వారా రీసెంట్ గానే ఎలిమినేట్ అయిన ప్రభస్తి, కీరవాణి, చంద్రబోస్, సునీత వంటి వారిపై తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇక ఈ వ్యవహారంపై కీరవాణి ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. దశాబ్దాల నుండి ఇండస్ట్రీలో ఉంటున్న కీరవాణిపై ఇప్పటి వరకు ఎలాంటి సంచలన ఆరోపణలు ఎవ్వరూ చేయలేదు. ఈ అంశంపై కీరవాణికి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటే, వ్యతిరేకించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇక కీరవాణి ఒక సింగింగ్ షోలో క్రిస్టియన్ మతాన్ని పొగుడుతూ హిందూ మతాన్ని మరియు ఇతర మతాలను అగౌరవపరిచారు అంటూ కొన్ని హిందూ సంఘాలకు చెందిన ప్రముఖులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంతకు ఆయన ఏమన్నారంటే, నేను అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాను, కానీ క్రిస్టియన్ మతం అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. ఎందుకంటే కేవలం ఆ మతంలో మాత్రమే క్షమించే తత్వం ఉంటుంది, మిగతా మతాల్లో అది కనబడదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక దీనిపై నెటిజన్స్ మామూలు రేంజ్ లో ఫైర్ కాలేదు. ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించిన వారైతే కీరవాణిని ఏకి పారేస్తున్నారు. ఇతని సినిమాలు బ్యాన్ చేయాలి అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఒక గురువును కీరవాణిని ఉద్దేశిస్తూ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఇక కీరవాణి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవితో విశ్వంబర చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. రీసెంట్ గానే రామరామ అనే పాట కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇక అదే విధంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రానికి కూడా ఆయన సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే 2 పాటలు విడుదలై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ రెండు కాకుండా ప్రస్తుతం పాన్ వరల్డ్ చిత్రం, మహేష్ బాబు, రాజమౌళి చిత్రానికి కూడా ఈయన సంగీతం అందిస్తున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.